ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఐడియా ఇచ్చారు. ఈ ఐడియాని మీరు జీవితంలో కానీ అడాప్ట్ చేసుకోగలిగితే అక్కడి నుంచి ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఏం చేస్తున్నామంటే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెట్టాం. అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఉంటే మన దగ్గర క్వాంటమ్ వ్యాలీ దానికంటే స్పీడ్లో డెవలప్ చేయాలని, మనం అమెరికా కంటే కూడా బెటర్గా చేయాలని మనం క్వాంటమ్ వ్యాలీకి వచ్చాం. ఏఐకి ముందుకు పోతున్నాం. ప్రపంచంలో ఉండే అన్ని టెక్నాలజీస్ మన దగ్గరికి వస్తున్నాయి. ఇప్పుడు ఉదాహరణకు డ్రోన్ సిటీ పెట్టాం. డ్రోన్స్ తయారు చేసి మీరు ఎక్కడన్నా కానీ బయట పోవాలంటే తొందరలోనే ఈ సంవత్సరం 2026లో డ్రోన్ అంబులెన్స్లు తీసుకొస్తాం. ఎక్కడన్నా యాక్సిడెంట్ అయితే అక్కడి నుంచి హాస్పిటల్కి చాలా తక్కువ సమయంలో చేర్చే విధంగా అంబులెన్స్లన్నీ కూడా డ్రోన్లో తీసుకురావాలనుకుంటున్నాం. అది కానీ జయప్రదం అయితే ఈ సంవత్సరం వస్తుంది, 26లోనే బ్రేక్ త్రూ వస్తుంది. ఇది అదే మరి ఇంకొక పక్కన స్పేస్ టెక్నాలజీ. ఇప్పుడు మన శ్రీహరికోట దగ్గర నుంచి రాకెట్స్ అన్ని లాంచ్ చేస్తున్నాం. ఇప్పుడు రాబోయే రోజుల్లో శ్రీహరికోట పక్కనే ఒక 5,000 ఎకరాల్లో కమర్షియల్ పార్క్ తీసుకొస్తున్నాం. అక్కడ ఏవైతే సెటిలైట్స్ అన్ని లాంచ్ చేస్తారు ప్రైవేట్ వాళ్ళు. ఇప్పుడు సెటిలైట్స్ గారు వస్తే మూన్ లేకపోవడం కానీ ఇంకా చాలా 1-2 కాదు అనేక ప్రయోగాలు జరుగుతున్నాయి. రేపు రాబోయే రోజులు ఈ సెటిలైట్స్ అని మనం పెట్టుకుంటే రియల్ టైం డేటా కలెక్షన్ దగ్గర నుంచి 1-2 కాదు అనేక లాభాలు వస్తాయి. మూడోది ఎలక్ట్రానిక్స్ ఉంది. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ అన్నీ అందుబాటులోకి వచ్చేసాయి. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం ఎలక్ట్రానిక్స్లో. అది కానీ వస్తే ఐఓటీస్, సెన్సార్స్, సీసీటీవీ కెమెరాలు ఇవన్నీ వస్తే ఈజీగా డేటా కలెక్షన్ అంతా కూడా వస్తుంది. ఈ డేటా వచ్చిన తర్వాత అప్లికేషన్ కానీ వెళ్తే మనం నిర్ణయాలన్నీ సరైన నిర్ణయాలు వస్తాయి. పిల్లలు కాబట్టి మీరు అందరూ కూడా క్రియేటివిటీకి వచ్చారు కాబట్టి మీకు ఒక ఐడియా కోసం ఈ విషయాలకు ఉండే ప్రొఫెసర్స్ కూడా చెప్తున్నాం. ఎప్పుడో ఇండియాలో ఫస్ట్ టైం మనం మెడ్టెక్ పార్క్ పెట్టాం. మెడ్టెక్ పార్క్ పెడితే ఆ మెడ్టెక్ పార్క్ నుంచి ఏవైతే మనకు కావాల్సిన మెడికల్ ఎక్విప్మెంట్ అంతా ఇక్కడి నుంచే మనం తయారు చేస్తున్న విశాఖపట్నంలో ట్రై మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఇది పెట్టినప్పుడే, ఆగస్త్యా పెట్టినప్పుడే నేను ఆ రోజు బయోటెక్నాలజీ పార్క్ పెట్టాను, జెనామ్ వ్యాలీ. అక్కడి నుంచి మనకి ఈ మధ్యకాలంలో కరోనా వచ్చింది. ఆ కరోనా వచ్చినప్పుడు కరోనాకు భారత్ బయోటెక్ వ్యాక్సిన్ తయారు చేశారు. అది ఎక్కడ తయారు చేశారంటే అప్పుడు నేను పెట్టినటువంటి జెనామ్ వ్యాలీ నుంచి బయోటెక్నాలజీ పార్క్ని తయారు చేశారు. దానివల్ల కొన్ని కోట్ల మంది ప్రాణాలు కాపాడుకున్నాం. మన ప్రధానమంత్రి గారు 100 దేశాలకి ఈ వ్యాక్సిన్ సరఫరా చేసి ఆ దేశాలన్నీ కూడా మనల్ని మెచ్చుకునే పరిస్థితికి వచ్చారు. కాబట్టి ఇటీవల కాలంలో అనేక మార్పులు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు కరెంట్ ఎప్పుడు ఎక్కడి నుంచో వచ్చేది, కరెంటే ఉండేది కాదు. కుప్పం లాంటి నియోజకవర్గాల్లో మరి లేటుగా వచ్చింది. వచ్చిన తర్వాత కూడా కరెంట్ ఎప్పుడు ఆఫ్ అయిపోయి, లేకుంటే పంటలు ఎండిపోవడం, రాత్రుల్లో పిల్లలు చదువుకోవాలంటే కరెంట్ లేకపోతే మళ్ళీ క్యాండిల్స్ పెట్టుకోవడం, ఇవన్నీ వచ్చాయి. ఇప్పుడిప్పుడు కరెంటు సరఫరా మెరుగుపరిచాం. ఇప్పుడు ఇంకొక పక్కన మీరు చూస్తే ఫస్ట్ టైం రెన్యూవబుల్ ఎనర్జీ